చెప్పిన ఆయన గురించి ఆలోచించడం టైం వేస్ట్. ఓకే, రైట్. ఇక కాంగ్రెస్ అక్కడ అంటే మహారాష్ట్రలో మీకు అనుగుణంగా ఫలితాలు రాలేకపోయాయి. దానికి కారణాలు అనేక రకాలు ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఇష్యూస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి మంత్రివర్గం మొత్తం కూడా వెళ్ళింది, అక్కడ ముఖ్యమంత్రితో సహా అందరూ వెళ్ళారు. అయినా కూడా మీరు ఎందుకు అక్కడ నిలదొక్కుకోలేకపోయారు? మీ యొక్క పథకాలు కావచ్చు, లేకపోతే మీరు చేసిన ప్రచారంలో కావచ్చు, మీరు ఎందుకు వెనకడుగు పడ్డారు? ఈరోజు ఘోరమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. సరే, ఇక జార్ఖండ్లో కావచ్చు, వయనాడులో కావచ్చు మీరు గెలిచారు, అది వేరే విషయం. సో మహారాష్ట్రలో ఏంటి మీకు మీ పరిస్థితి కారణం? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు ముగ్గురులో బాగుంటే అంటే అంటే మీరు పార్టీ పరంగా కాకుండా ఈ ముగ్గురులో ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటారు? మీ మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని వాళ్ళందరినీ కూడా గెయిన్ చేసుకుంటే ఎన్సీపీ పార్టీ గతంలో వాళ్ళు చేసినటువంటి పరిపాలన కానీ, శివసేన కానీ, ఆ తర్వాత కాలంలో బీజేపీ కానీ, అక్కడ ఎన్సీపీ పార్టీని గౌరవించాల్సిన పరిస్థితి ఉండేది అక్కడ. ఓకే, శరద్ పవార్ గారి నాయకత్వంలో. సో అట్లా అవన్నీ చూసుకుంటూ వస్తే బీజేపీ మాకు అధికంగా సీట్లు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు మేమే ఉంటాము అని చెప్పేసి చెప్పడంలో అవకాశం ఉంది, వాళ్ళు ఉండొచ్చు కూడా. కానీ అవకాశం ఉంది, ఎక్కువ అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఏంటది? ఇక్కడ మీరు వీళ్ళందరూ కలిపితే మళ్ళీ ఒక 104 మంది ఎమ్మెల్యేలు అవుతారు. వీళ్ళందరూ కూడా ఎవరు ఈ మహాయుతిలో ఉన్నటువంటి బీజేపీని తీసేస్తే 57 శివసేన, 41 ఎన్సీపీ, 3 బీవీఏ అండ్ జన్ సూరజ్ శక్తి 2, ఒకరు రాష్ట్రీయ సమాజ్ పార్టీ, ఒకరు వీళ్ళు ప్లస్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఎంవీఏ 3 కలిస్తే మళ్ళీ వీళ్ళు 158 మంది అవుతారు. అంటే ఇక్కడ ఏదైనా జరగవచ్చు. మహారాష్ట్రలో ఏదైనా జరిగేటువంటి అవకాశం, మహారాష్ట్రలో ఏదైనటువంటి జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఏది కూడా మనం శాశ్వతం కాదని చెప్పే విషయాల్లో మనం చెప్పుకోవచ్చు. ఎవరు అధికారం కోసం ఎవరన్నా ఏ రకంగానైనా ప్రయత్నం చేయొచ్చు. చూడలేదా మనం అందరిని ఎట్లా ఇసుకపోయారు, ఎట్లా తీసుకుపోయారు, ఎట్లాంటి జిమ్మికులు చేసిండ్రు ఏంది అని. సో అట్లాగనే సో ఎవరి వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు అక్కడ మహారాష్ట్రలో ఎన్ని రోజులు నిలబడుతుంది అనేది ఇప్పుడు ముగ్గురు చేతిలో నడుస్తుంది కాబట్టి సరే ఇద్దరు అంటేనేమో కలుపుకొని పోయేటట్లు ఉండేది. ఇప్పుడు ముగ్గురు కూడా అంటే ఇప్పుడు ఎన్సీపీ కూడా మెజార్టీ సీట్లు తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు కూడా ఒక 41 సీట్లతోనే గెలుచుకున్నారు. శివసేన కూడా ఒక 57 సీట్లతోనే ఉంది. సో ఒకరికొకరు అండర్స్టాండింగ్, అందరు లీడర్లను కలుపుకొని పోవడము, వీళ్ళకు ఈ అందరు ఈ కలుపుకోవడం, ఈ రాజకీయాలు మనం అంతా చూస్తున్నాం కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలు చూస్తున్నప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. మనం గతంలో చూసినట్లు, గత ప్రభుత్వం మహారాష్ట్ర గవర్నమెంట్ చూసినట్లు ఇప్పుడు కూడా ఆ భిన్నం ఏమైనా జరిగితే కానీ ఏమైనా మిరాకిల్స్ జరుగుతుండొచ్చు. అట్లాంటి ఏమైనా జరిగితే బీజేపీకి మాత్రం ప్రమాదమే ఉండేది అవకాశం ఉంటది. సో అది మిగతా పార్టీలు అన్ని కూడా దాన్ని కలుపుకొని ఒక అవకాశం వచ్చే అవకాశం అయితే ఉంది అనే విషయాన్ని ఆడ గమనించాలి. ఓకే, సో మరి ఎందుకు అసలు మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏమంటారు? అంటే మీరు ఇస్తారన్న పథకాలు మీ సొంత పార్టీలో ఉన్న కొంతమంది మీ పథకాలను విభేదించే పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ మల్లికార్జున ఖర్గే గారు ఈ పథకాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ దేశంలో మొత్తంలో కూడా ఒక కొత్త రకమైనటువంటి సెంటిమెంట్లని రాజేసి మొత్తం కూడా ఇంకా వ్యవస్థలో మేము తప్ప ఇంకెవ్వరు లేరు అన్నట్లుగా వీళ్ళు క్రియేటివిటీతోన వీళ్ళు అధ్యయాలని చూసిండ్రు. సో చేసిండ్రు, ఏదో ఒక ప్రలోభాలు చేసిండ్రు. ఆ ప్రలోభాలలో ప్రజల్ని అంత మభ్య పెట్టించి ఈరోజు ఇబ్బందులు పాలు చేసిండ్రు. దానిలో వీళ్ళు విభజించి కాదు రవి గారు, కాదు వాళ్ళు ప్రలోభాలకు గురి చేస్తుంటే ఈరోజు ఇంత మెజారిటీ వచ్చేది కాదు కదా. వీళ్ళు విభజించి పాలించి వీళ్ళే చేసి మళ్ళీ ప్రజల్ని ఇంకో డైవర్షన్ పాలిటిక్స్ లో ఇంక అన్ని మొత్తానికి కూడా హిందుత్వవాదంతో మొత్తాన్ని కూడా మేమే అన్నట్లుగా క్రియేట్ చేసుకొని ఈరోజు అక్కడ గెలుచుకుండొచ్చు. రాబోయే రోజుల్లో సో అది హిందుత్వవాదం అంతే ఇంపాక్ట్ చూపించుంటుంది అంటారా మీరు? అంటే చెప్పుకోవచ్చు. అక్కడ శివసేన అక్కడ వాళ్ళకు ఉండడమే బీజేపీకి మెయిన్ అదైంది కాబట్టి సో ఆ ఎఫెక్ట్ తోనే వాళ్ళు కూడా ముందుకు పోయి ఉండొచ్చు అనే విషయాన్ని మీరు అధ్యయాలి. సో అట్లా అనుకున్నప్పుడైతే శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వాళ్ళు ఎన్సీపీ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి అట్లా ఇచ్చుకొని బీజేపీ సముచితమైనటువంటి మంత్రి పదవులు తీసుకుంటే మాత్రం నిజంగా అక్కడ ప్రభుత్వం నిలబడే అవకాశం ఉంటది అనేది. అంటే కూలిపోవచ్చు అని నేను అంటలేను, చెప్పలేము. అంటే వ్యవస్థలో ఏదైనా ఎట్లన్నా మారచ్చు, ఎవరన్నా ఎవరు ఏ ఆలోచన ఎట్లుంటుంది చెప్పలేము, అట్లా జరిగిపోవచ్చు అని అంటున్నాము. సో దాన్ని మీరు రాజకీయ పార్టీలుగా మీరు తప్పు ఆలోచించుకోవద్దు, దాన్ని ఏదో
మన మీద కౌంటర్ అనేది మాత్రం వక్రీకరించుకునే విధంగా అయితే ఆలోచించొద్దు. ఏదైనా జరగవచ్చు అంటారు, జరగచ్చు అనే విషయాన్ని జరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ 132 అక్కడ 100. ఇక్కడ కూడా కాంగ్రెస్ అనేది పడిపోతుందని ఇండైరెక్ట్ చెప్తున్నావు. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఇక్కడ కూడా ఫిగర్స్ కరెక్ట్ కనబడుతున్నాయి కదా. ఇక్కడ ఫిగర్స్ కూడా మీకు స్పష్టమైన మెజార్టీ మీకు రాలేదు, స్పష్టమైన మెజార్టీ రాలేదు కాబట్టి మీరు చాలా మంచి మెజారిటీ. ఇప్పుడు శివసేన ఎన్సీపీ పక్కకు పోయిందనుకో మీరేం చేయలేరు రాజకీయంగా. తప్పు మాట ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు స్పష్టమైన జరగవచ్చు. ఏమంటున్నా జరిగితే ఏంది అని అంటున్నా, జరిగే పరిస్థితే లేదు అసలు. అక్కడ జరిగేదానికి స్కోప్ కాదు జరిగేదానికి స్కోప్ ఉందా అసలు? అవకాశం ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే ఇది జరుగుతుందేమో అని అనుకోవచ్చు. ఓటమి ఎందుకు జరిగింది? ఓటమి ఇవి పగటి కళలు అంటారు. అంతే, అది కళలు కళలే. మేమంటున్నాము జరిగే పరిస్థితి మేము అధికారంలోకి వస్తామని చెప్తలేమబ్బా, మేము ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చెప్తున్నాము. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము ఓటమి ఎందుకు జరుగుతుంది దేశవ్యాప్తంగా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి మానుకొని విమర్శించి సమర్థించుకోవడం బంద్ చేసి అసలు ఈ ఓటమికి కారణం ఏంది? ఇప్పుడు మళ్ళీ పడిపోతుంది. 2 రకాలుగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రారంభమే కాలేదు, ముఖ్యమంత్రి ఎన్నుకోనే లేదు, అప్పుడే పడిపోతుందని మాట మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ముఖ్యమంత్రి ఎన్నుకోండి ఫస్ట్, 100% ఎన్నుకుంటారు. అది యూతి సర్కార్ అనేది దాన్ని నిలబెట్టండి. నేనేమంటున్నా, మొదటిగా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మిగతా 6 మంది మంత్రులు వేయడం ఫస్ట్ ఆలోచించండి. ఇక్కడ 17 మంది మంత్రులు ఉన్నారు, 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా విషయం ఏమంటున్నా అంటే సంవత్సరం కావస్తుంది, ఇంతవరకు మంత్రి పదవులు పూర్తి చేయలేకపోతున్నారు. మీరు మా ప్రభుత్వాల గురించి మాట్లాడారు. మహారాష్ట్ర ఎన్నికలు అన్నారు, మహారాష్ట్ర ఎన్నికలు కూడా అయిపోయినాయి. విషయం ఏమంటున్నా అంటే అక్కడ స్పష్టంగా మెజారిటీ వచ్చింది, ప్రజలు ఇచ్చిన 100%. ఎన్డీఏ అంటేనే అది కదా. కూటమిలో ఉన్నారు కదా మీరు. మీ ఇండియా ఇప్పుడు మొన్న మీ ఇండియాకి వచ్చింది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇండియాకి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చింది చెప్పండి. అట్లాంటి మీకు స్పష్టమైన మెజారిటీ లేనట్టే కదా. మీరు డిపాజిట్లు కోల్పోయారు మొత్తం దేశవ్యాప్తంగా.